ఆలోచించుకో. సంస్కారం గురించి మీరే చెప్పాలి. అయినా నేనేమి మీ ఫోన్ కాల్ని డిస్టర్బ్ చేయలేదే, మీ దగ్గరకొచ్చి నేనేమి ఇబ్బంది పెట్టలేదే. మీ సంభాషణలు వినాలన్న ఆసక్తి కానీ ఇంట్రెస్ట్ కానీ నాకు లేవు. ఆ అవసరం కూడా నాకేం లేదు. అవునా? మంచిది. ఈ పొగరు వగరు త్వరలోనే అణుగుతాయిలే. మీరేమనుకున్నా మీ ఇష్టం, కానీ ఈరోజు మీరు నాకు శాలరీ ఇవ్వాలి కదా? అవునవును. మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం, నీకిచ్చిన మాట ప్రకారం నేను మాట మీద నిలబడే మనిషినని తెలుస్తుంది. మంచిది. మీరు శాలరీ ఇస్తే నేను ఇంటికెళ్తాను. పనంతా అయిపోయింది. అలాగలాగే. మోహనా, బాలు, చెప్పండి ఆంటీ. శివగామికి శాలరీ కావాలని అడుగుతుంది. ఏం చేద్దాం? అయ్యో, శాలరీ అన్న తర్వాత ఇచ్చేయాలి. కాయ కష్టం చేసింది, అలు పెరగకుండా కూడా కష్టపడింది. ఆ శ్రమని మనం దోచుకోకూడదక్క. అవునవును. మోహనా, వెళ్ళి పట్రా. ఇవ్వు. ఇదేంటి సగమే ఇచ్చారు? అది సగం కాదు, ఫుల్లే. మనం మాట్లాడుకున్న శాలరీ ఇది కాదు కదా? మాట్లాడుకున్నది ఇది కాదు. ఈ నెలలో నీ కట్టింగ్స్ అన్నీ పోను, నీకొచ్చే అమౌంట్ అంతే. అసలు కటింగ్స్ ఏంటి? ఎందుకు కటింగ్స్? లెక్కలు వివరాలు కావాలంటే బాలు వివరించు, విడమరిచి చెప్పు. ఒక్కరోజు అసలు పనిలోకి రాలేదు, గుర్తుందా తమరికి? ఆ రోజు శాలరీ కట్ చేస్తానని చెప్పాను కదా, అది ఒక లెక్క. ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వకపోయినా వెళ్ళిపోయావు. అలా వెళ్ళినందుకు నీకు వేసిన ఫైన్ 5,000. అసలేంటి దారుణం? దారుణం కాదు, యజమాని పని మనుషుల బంధం ఇలాగే ఉంటుంది. ఇచ్చేది నేను, తీసుకునేది నువ్వు. నువ్వు చేసిన పనికి ఎంత అర్హతుందో అంతే కదా వస్తుంది. 1-2 రోజులకి ఇంత శాలరీ ఎవరైనా కట్ చేస్తారా? అంతేకాదు, మొన్న 2 గంటలు పర్మిషన్ తీసుకుని వెళ్ళావు. అందుకు ఒకరోజు శాలరీ కట్ చేసుకోమని నువ్వే చెప్పావు. అది మీ పర్మిషన్తోనే వెళ్ళాను కదా. ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది లాస్ ఆఫ్ పే మీదే. అసలు ఆ మాట ముందే చెప్పాలి కదా. నీకున్న ఎమర్జెన్సీ సమయంలో అవన్నీ వివరిస్తూ కూర్చోవాలా? ఆ మాత్రం మానవత్వం లేని మనుషులు అనుకున్నావా? అసలు ఇలా అయితే పని చేయడం కష్టం. బలవంతమేం లేదు. అగ్రిమెంట్లో అనుమతులు షరతులతో ఉన్న దాని ప్రకారం ఫాలో అయిపోదాం. చూస్తుంటే ఆత్మాభిమానంతో శాలరీ కూడా వద్దనేటట్టే ఉంది. వద్దంటే ఇంకా మంచిది. ఆ డబ్బు ఏ అనాథాశ్రమానికో ఇచ్చేసిరండి, మనకి కూడా పుణ్యం వస్తుంది. చేసే పాపాలన్నీ చేస్తూ పుణ్యాల గురించి మాట్లాడుతున్నారా? ఇది కూడా మీరే ఉంచుకోండి, ఖర్చులకి పనికొస్తాయేమో. మోహనా, వద్దంటుందిగా, తీసుకో. లక్ష్మీదేవిని వద్దనకూడదు. $80 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ డబ్బు చాలా అవసరం. ఏ నీ పేద బతుకు గుర్తొస్తుందా? నీ అవసరాలు గుర్తుకొస్తున్నాయా? ఎవరి కోసం తీసుకుంటావ్? నీకు ఇది తప్ప వేరే గతి లేదు. నీలక్కుండా తీసుకో.
అసలు ఇది కరెక్ట్ కాదు. ఫుల్ ఇవ్వకపోయినా పర్లేదు, 3 రోజుల అమౌంట్ కట్ చేసి ఇవ్వండి. ఊప్స్. అదెలా సాధ్యం శివగామి? రూల్ ఈజ్ రూల్, అంతే. ఈ నెల శాలరీ అంతే. సార్ సార్ వస్తున్నాను. అరే మీరా? కూర్చోండి కూర్చోండి. ఏంటి మీరొచ్చారు? ఏంటి విషయం? సార్ని కలుద్దామని వచ్చాం. అవునా, సరే ఉండు పిలుస్తాను. అర్జున్, అర్జున్, అర్జున్. మీరా? కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? మీతో మాట్లాడాలని వచ్చాం సార్. ఆ, అవునా? మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ మేము ఎప్పటి నుంచి ట్యూషన్కి రావచ్చు? ఆ, అది ఆ, మీకు ఒకసారి ఆల్రెడీ ప్రాబ్లం అయింది కదా, మళ్ళీ ట్యూషన్ ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. ప్రాబ్లం అయ్యింది మీ వల్ల కాదు సార్, మాకు నిజమంతా తెలుసు. నేనేంటో నాకు తెలుసు, కానీ మీ పేరెంట్స్ నా మీద నమ్మకంతో పంపించాలి కదా. సార్ మా పేరెంట్స్కి కూడా మీరేమీ తప్పు చేయలేదని తెలుసు సార్. గొడవ జరిగి మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత మేము మేడం దగ్గరికి వచ్చి, సార్ చాలా మంచివారు, భవానీని ఎలా చూస్తారో మమ్మల్ని కూడా అలానే చూస్తారని చెప్పాము సార్. మీరు మళ్ళీ ట్యూషన్ మొదలు పెడితే మేము వస్తాం సార్. మా పేరెంట్స్ కూడా మీతో మాట్లాడడానికి వస్తామన్నారు సార్. మేమే వద్దని చెప్పాం సార్. మేడం మీరైనా చెప్పండి మేడం. అర్జున్, నేను చాలా డిస్టర్బ్ అయ్యాను శివగామి. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ నాకు కొంచెం టైం కావాలి. ఎప్పుడు ట్యూషన్ మొదలు పెట్టాలో కొంచెం ఆలోచించి చెప్తాను. అలాగే సార్, మేము వెయిట్ చేస్తాము. పిల్లలు, ఈ టైంలో ఇలా మీరు బయటికి రాకూడదు. సార్తో నేను మాట్లాడతాను, మీరు జాగ్రత్తగా ఇంటికెళ్ళండి. సరే మేడం, వెళ్ళొస్తాం సార్. సరే.